హలో హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రియా వ్లాగ్స్ 30. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ పలావ్ అంటే అందరికీ తెలిసిందే కదా. పలావ్ బగారా ఆల్మోస్ట్ సేమ్. ఏమంటే తెలంగాణ వాళ్ళు బగారా రైస్ అంటారు, ఆంధ్ర వాళ్ళు పలావ్ అంటారు. సో పలావ్ చికెన్ కర్రీ రెసిపీ అయితే పెడుతున్నాను నేను. ఏదైనా ఒక రోజు పలావ్ రెసిపీ కూడా పెడతాను. ఇదైతే చాలామందికి చేస్తున్నారు, సో అదే చూపిస్తున్నాను నేను. ప్రాసెస్ అయితే సేమ్ ఒకటే కదా, మీరు కూడా ట్రై చేస్తారేమో, ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మంచిగా ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ కూడా మంచిగా వేసేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే కొంచెం చెక్క, 2 లవంగా, కొద్దిగా జాపత్రి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే చిల్లీస్ కూడా కట్ చేసుకునేవి యాడ్ చేసుకున్నారు. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక టమాటోస్ కట్ చేసినవి కూడా యాడ్ చేసుకున్నారు. పసుపు, ఉప్పు, కొంచెం చింతపండు అయితే యాడ్ చేశారు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పట్టిన పేస్ట్, ఈ 2 పేస్ట్లు అయితే వేసేసుకొని ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ మిక్స్ అయితే చేశారు. చికెన్ అయితే ముందే ఒక 5 టైమ్స్ వాష్ చేసేసి పసుపు, ఉప్పు, నిమ్మకాయ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే నీస్ స్మెల్ అనేది మనకు రాకుండా మంచిగా ఉండేకైతే ఇలా ఒక 1/2 అవర్ ముందైతే చేసుకున్నారనమాట. తర్వాత ఈ చికెన్ అంతా దీంట్లో వేసేసుకొని అంత గ్రేవీ మిక్స్ అయ్యేలాగా మంచిగా మనము కలుపుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ వేయలేదండి, ఇట్లే మంచిగా ఉడికిస్తున్నారు. ఫస్ట్ వాటర్ వేస్తే మరి అంత బాగుండదని చెప్పేసి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్లోనే ఉడికిస్తున్నారు. ఇక్కడైతే పాండురంగాపురం కారం పొడి అయితే యూస్ చేశారు. ఈ కారం పొడి ఎందుకు అంటే ఇది మంచి గ్రేవీని ఇస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగా సరిపోతుందని మా అక్క అయితే చెప్పారు. దీంట్లోనే చికెన్ మసాలా కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. మనము మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇంకా ఎక్కువ కలపకూడదు, మళ్ళీ పీసెస్ వచ్చేసి సపరేట్ అవుతాయి. ఇంకా మంచిగా ఉడికినాక కరివేపాకు, కొత్తిమీర పైనుంచి గార్లిష్ చేసేసుకొని అయితే వదిలేయాలి, ఇంకా మగ్గనివ్వాలి. ఇక్కడితో చికెన్ కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ పక్కన పలావ్ కర్రీ కూడా అయిపోతుంది. దాన్ని కూడా ఫైనల్లో ఒక క్లిప్ అయితే తీశాను, అది కూడా చూసేయండి. ఎవరన్నా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గ్రేవీ ఎంత మంచిగా అయిందో. వాటర్ అస్సలు వేయలేదు, దాని నుంచి వచ్చిన వాటరే ఇది. మీరు కూడా చేసేటప్పుడు ఒకవేళ వాటర్ రాకపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసే వంట చాలా టేస్టీగా వస్తుందంట. అది కూడా నేను తిన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, నాకైతే నచ్చింది. ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈలోపు మన బగారా రైస్ కూడా ఉడుకుతుంది, అయిపోయిందండి. ఇది కూడా కాసేపు ఉంటే ఇది కూడా అయిపోతుంది. ఫైనల్లీ బగారా రైస్ కూడా కంప్లీటెడ్. బై బై ఫ్రెండ్స్.